Good morning, students. Today we go to discuss keys. It is a very important in database. It plays the major role about the keys. So in this lesson or today's topic we are covering primary key, foreign key and its importance, and their constraints, and we will explain the primary key, foreign key and their constraints, and how to create a table. We already discussed how to create a table, and we make the table levels of keys or assigning the keys, and how you can use the keys in the database management system. See here, మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇవాళ రోజున మనం ప్రైమరీ కీ, ఫారెన్ కీ అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ కీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏది ప్రైమరీ కీ ఉండాలి, ఏది ఫారెన్ కీ అవ్వాలి, అంటే టేబుల్లో ఏది ఇంపార్టెంట్ అవుతుందో మేజర్గా. లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇంపార్టెంట్ ఇన్ అవర్ కాలేజ్. ఎందుకని? హాల్ టికెట్ నెంబర్ని బేస్ చేసుకొని వాడి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటాం, అంతే తప్ప పేరు బేస్ చేసుకొని తీసుకోలేము. ఇక్కడ మన కాలేజీస్ కానీ స్కూల్స్ కానీ తీసుకుంటే వాడికి ఒక రోల్ నెంబర్ ఇస్తారు, 10th హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, బీటెక్ హాల్ టికెట్ నెంబర్, ఇవన్నీ మేజర్. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆ పాయింట్ ఏదైతే మనం ఐడెంటిఫై చేస్తున్నామో దాన్ని మనం ప్రైమరీ కీ అంటాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళి చేసేటప్పుడు ఏదైతే ఫస్ట్ వస్తున్నాం, కాలేజీకి రాగానే పలానా సురేషో, రమేషో లేకపోతే శ్రీనివాసో ఉన్నారా అని అడిగాం అనుకోండి, ఏ క్లాస్ అండి అని అడుగుతాం. ఎందుకని? ఒక క్లాసులో ఎంతోమంది ఉండొచ్చు, శ్రీనివాసులు కానీ ఇంకోళ్ళు కానీ. తర్వాత ఏమడుగుతాం, వాడు ఏ సెక్షను, లేకపోతే వాళ్ళ ఇంటి పేరేంటి, ఇది జనరల్గా. అదే ఒక యూనివర్సిటీకి వెళ్ళాం అనుకోండి, యూనివర్సిటీకి వెళ్ళి పలానా శ్రీనివాసు ఎంవిఆర్ కాలేజీలో చదువుతున్నాడు అన్నాం అనుకోండి, వాడికి స్టూడెంట్ అనే అక్కడ ఆఫీస్ వాళ్ళు ఏంటి, దే ఆర్ నాట్ రికగ్నైజ్డ్. సో అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, అలా కాదండి వాడు హాల్ టికెట్ నెంబర్ ఉంటే అది చెప్పండి, ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఒక పర్సన్ గురించి వెరిఫికేషన్ చేసేటప్పుడు ఆ పర్సన్కి ఇంపార్టెన్స్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? దానిని మనం ప్రైమరీ కీ కింద డిఫైన్ చేస్తాం. ఓకే, అది మన టాపిక్లో మనం చూసేది ప్రైమరీ కీ యొక్క డెఫినేషన్. So as previous session we already discussed about the constraints are used to prevent invalid data entry into the database tables. Constraint అనేది ఏంటి? మన రూల్స్ ప్రకారం మనకు కావాల్సిన డేటాని తీసుకునేటప్పుడు వేరేది ఏదైనా డేటా వస్తే we will prevent ఆ డేటాని మనం తీసుకోకుండా ఉంటాం. లైక్ ఎగ్జాంపుల్, ఈమెయిల్ ఐడితో ఖచ్చితంగా ఏముండాలి, ముందు వాడికి సంబంధించిన నేమో ఏదో తీసుకున్నాక మధ్యలో ఖచ్చితంగా ఈమెయిల్ ఐడికి @ అనేది ఉంటుంది. తర్వాత ఏ మెయిల్ ఐడి ఉంటుందో అది gmail.com అని, yahoo.co.in అని,
ఏదైతే డొమైన్ నేమ్ ఉంటుందో అది ఉంటుంది, అది కన్స్టెంట్. అప్పుడు ఈమెయిల్లో జస్ట్ ఊరికి పేరు కొట్టేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళండి, తీసుకోదు. దట్ ఈస్ అ కన్స్టెంట్ వేర్ వీ విల్ ప్రివెంట్ ద ఇన్వాలిడ్ డేటాని ప్రివెంట్ చేస్తాం. వాట్ వుడ్ బి హ్యాపెన్ ఇఫ్ యువర్ పర్సనల్ యూనిక్ ఐడెంటిఫికేషన్ వాస్ గివెన్ టు అనదర్ పర్సన్. నీకంటూ ఒక యూనిక్ ఐడి ఇచ్చినప్పుడు అది వేరే వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? సో if tomorrow at school someone else was credited with your classes or for graduation or was able to eat lunch using your lunch card number, ensure data integrity is what concerns are all about. After all, you are unique. ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ అంటే నువ్వు రికగ్నైజ్ చేయడానికి కనుక ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ వేరే పర్సన్కి ఇచ్చావు అనుకోండి, ఏం జరుగుతుంది? యాక్టివిటీ, సస్పెక్టబుల్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. అంటే నీకు తెలియకుండానే వాడు ఏదో ఒక యాక్టివిటీ అనేది చేస్తాడు. మేబీ యూనిక్ ఐడి కార్డ్ ఇవ్వటం వల్ల వాడు అమౌంట్ డ్రా చేసుకోవచ్చు, లేకపోతే దాంతో ఏదైనా మిస్బిహేవ్ సంబంధించింది ఏదైనా చేయొచ్చు. అదే కనుక లంచ్ కార్డ్ నెంబర్ ఇచ్చావు అనుకో, నీ ప్లేస్లో వాడు లంచ్ చేయొచ్చు, లేదా ఇంకా వేరే ఏదైనా ఇంటిగ్రేటెడ్ సంబంధించింది ఏదైనా ఉంటే దాన్ని వాడుకోవటానికి ఉంటుంది. అలాంటి ప్లేస్లో మనం ఈ కీస్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. వాట్ ఈస్ ఎ ప్రైమరీ కీ కాన్స్టెంట్? సో వీ ఆల్ డిస్కస్ వాట్ ఈస్ ఎ ప్రైమరీ కీ. ప్రైమరీ కీ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ collection of data is called as a primary key based on the information. మనం కలెక్షన్ చేసిన డేటాలో ఏది బేస్ చేసుకొని మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేస్తామో, లైక్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చాం అనుకోండి, హాల్ టికెట్ నెంబరు ఒకరికి అసైన్ చేసామంటే హాల్ టికెట్ నెంబర్ అసైన్ చేయడం వల్ల హాల్ టికెట్ ఈజ్ ఎ ప్రైమరీ కీ. దాని నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో దాన్ని మనం ప్రైమరీ కీ అంటాం. దానికి కన్స్టెంట్స్ ఏంటి? ఏ ప్రైమరీ కీ కన్స్టెంట్ ఈజ్ ఎ రూల్ that the values in one column or a contribution or a combination of columns must uniquely identify each row in a table. Here what he is saying, a primary key constant is a rule. Constant means rule. That is the value in one column, that the value in one column or a combination of columns must uniquely identify each row in a table. ఈచ్ రోలో అది ఐడెంటిఫై చేయగలిగేటట్టు ఉండాలి. ఒక టేబుల్లో 8 కాలమ్స్ ఉన్నాయంటే 8 కాలమ్స్ బేస్డ్ ఆన్ ద ఫస్ట్ వన్, రోలో ఫస్ట్ వన్ ఏమవుతుంది, మిగతా 8 కాలమ్స్ని కూడా ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని మనం ప్రైమరీ కీ అంటాం. No primary key value can appear in more than one row in a table. ఒక రోలో ఒక ప్రైమరీ కీనే ఉంటుంది, 2-3 పెట్టుకోవడానికి కుదరదు. No primary key value can appear in more than one row in a table. To satisfy a primary key constraint, both the following conditions must be true. The two conditions are: no column that is a part of the primary key can contain a null. No column that is a part of primary key can contain a null. ప్రైమరీ కీ ఎప్పుడు కూడా నల్ ఉండకూడదు ఖచ్చితంగా. ఎందుకని? నల్ అంటే ఏమీ లేదు, లేనప్పుడు మనం వేరే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తాం? హాల్ టికెట్ నెంబర్ ఇవ్వకుండా వచ్చి వాడు కూర్చున్నాడు అనుకోండి క్లాస్లో, వాడు రేపు ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబిలిటీ కాదు కదా. ఎగ్జామ్ రాయాలంటే ఏం కావాలి? హాల్ టికెట్ నెంబర్ కావాలి. హాల్ టికెట్ నెంబర్ ఇవ్వలేదు, ఇవ్వకపోతే వాడు ఏం చెప్తాడు? రేపు వాడు ఎగ్జామ్ రాయాలనుకో, దాని మీద హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. ఇవ్వలేదు కాబట్టి ఎగ్జామ్కి వాడు ఎలిజిబిలిటీ లేదు. అందుకని ప్రైమరీ కీ అని ఎప్పుడైతే హాల్ టికెట్ నెంబర్ తీసుకుంటామో ఖచ్చితంగా ఇట్ షుడ్ బి ఏ వాల్యూ, నల్ అనేది ఉండకూడదు. ఏ టేబుల్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ ప్రైమరీ కీ. మనం ఎప్పుడైతే ఒక టేబుల్ క్రియేట్ చేస్తామో అందులో ఖచ్చితంగా ఒక ప్రైమరీ కీ ఉంటుంది. టేబుల్ అంటే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కానీ, కాలేజ్ ఇన్ఫర్మేషన్ కానీ, లేదా సూపర్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అని,
ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ఒక టేబుల్ మనం ఒక 8 కాలమ్స్ 9 కాలమ్స్ ఉంటే ఈ 9 కాలమ్స్తో ఒకటి మాత్రమే ప్రైమరీ కీ ఉంటుంది, మోర్ దెన్ వన్ అనేది ఉండదు. దీస్ ఆర్ ద రూల్స్ ఫర్ ద ప్రైమరీ కీ. Primary key constants can be defined at column or the table. However, if the composition primary key is created, it must be defined at the table level. When defining a primary key column, it is good practice to use the suffix primary key in the constant name. For example, constant name for the primary key column named client number, in the table name is a client, could be the client underscore client number underscore pk. So when you are creating a primary key, it should be the underscore. Primary key ni underscore కింద యూజ్ చేసినప్పుడు మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది. In creating a table statement, the column level primary key constant syntax is create table clients, client number, number of 4, constraints client number, pk primary key, first name varchar of 14, last name varchar of 8. Here ఎప్పుడైతే టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నామో టేబుల్ నేమ్ ఏంటి, క్లయింట్స్. సి హియర్, టేబుల్ నేమ్ ఏంటి, క్లయింట్స్. సో క్లయింట్ నెంబర్కి మనం ఏం చెప్తున్నాం, క్లయింట్ నెంబర్, నెంబర్ ఆఫ్ 4, కాన్స్టెంట్ క్లయింట్స్ అనే టేబుల్ నేమ్లో క్లయింట్ నెంబర్ అనే దానికి ప్రైమరీ కీని అసైన్ చేస్తున్నాం. సో దట్ ద నెంబర్ ఆఫ్ దట్ ద కాలమ్ లెవెల్ simply refers to the area in the create table statement where the columns are defined. The table level refers to the last line in the statement below the list of individual column names. సో దట్ మనం ఇలా ప్రైమరీ కీ ఇవ్వటం వల్ల ఈజీగా మనకి ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది. టు క్రియేట్ ఎ ప్రైమరీ కీ కన్స్టెంట్, at the table level the syntax is like this: create table client, client number, number 4, first name varchar of 2,
last name వేరుగా అవుతుంది. So here the constant is client underscore number underscore pk, primary key of client number. So note that the primary key column name follows the constant type and is enclosed in the parentheses. సో ఏదైతే ఉంటుందో మనం అక్కడ చివరిలో అయినా రాసుకోవచ్చు. ఇందాక రాసింది ఒకటి ఇలాగైనా చివరిలో అయినా రాయొచ్చు అనమాట. ఇందాకే ముందు రాసాం, ఇప్పుడు చివరిలో అయినా రాయొచ్చు. ఒక టేబుల్ కాలంని లాస్ట్లో అయినా ప్రైమరీ కీ కింద డిఫైన్ చేసే అవకాశం ఉంటుంది. So here the foreign key constants are also called as a referential integrity constants. Foreign key constants designated a column or the combination of the column as a foreign key. A foreign key links back to the primary key in another table, and this link is the basis of the relation between tables. The table containing a foreign key is called as a child table, and the table containing the reference key is called as a parent table. See, here we take as example of department, parent, and another table is employee. So department ID, department name, manager ID, location ID. So department ID 90, 110, 190, and department names we have something, and manager ID and location ID. So here the department ID is the primary key in the parent table, whereas in the employee it is a reference of the parent table, that is called here the fourth column is called 90, 90, 90 and 110, 110. So department ID here it is having a primary key in the parent table, department table. Where it comes in the employee, it should be as a foreign key. అంటే ఏంటి, డిపార్ట్మెంట్లో పేరెంట్ అనేది ప్రైమరీ కీ తీసుకున్నాం, అది వేరే టేబుల్లో కనుక రెఫరెన్స్ కింద ఉంటే అక్కడ ఏమవుతుందంటే అది ఫారిన్ కీ కింద కన్వర్ట్ అవుతుంది. ఎంప్లాయీలో ప్రైమరీ కీ ఏది, ఎంప్లాయీ ఐడి ఈక్వల్ ఒకటే ఉంటాడు. ఒక ఎంప్లాయీ జాయిన్ అయితే వాడికి ఒక యూనిక్ ఐడి ఉంటుంది. సో దాన్ని ప్రైమరీ కీ అంటాం. డిపార్ట్మెంట్ ఐడి ఎక్కడి నుంచి వస్తుంది, డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ పేరెంట్ నుంచి వస్తుంది. వచ్చినప్పుడు అది మనకేమవుతుంది, ఫారిన్ కీ అంటాం. డిఫరెన్స్ అర్థమైందా? ప్రైమరీ కీ అంటే టేబుల్లో ఒక పర్సన్కి ఒకటే ఇచ్చేదాన్ని ప్రైమరీ కీ అంటాం. అదే టేబుల్లో కనుక రెఫరెన్స్ కింద వేరే డిపార్ట్మెంట్లో ఉన్న ప్రైమరీ కీని కనుక ఇక్కడ వాడుకుంటే దాన్ని మనం ఫారిన్ కీ అంటాం. ఇన్ ద టేబుల్ షోస్ ద ప్రైమరీ కీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ టేబుల్, రెడ్ కలర్లో ఉన్నాయి చూడండి, డిపార్ట్మెంట్ ఐడి ఆల్సో అపియర్ ఇన్ ద ఎంప్లాయీ టేబుల్ యాజ్ ఏ ఫారిన్ కీ కాలమ్. సేమ్ అదే ప్రైమరీ కీ వేరే చోట వచ్చేటప్పటికి అయితే లాగిన్ అయితే దాన్ని మనం ఏం చెప్తాం, ఫారిన్ కీ అంటాం. Referential integrity constant. To satisfy a referential integrity constant, a foreign key value must match an existing value in the parent table or be null. ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఐడి అనేది ప్రైమరీ కీ. సో అక్కడ ఖచ్చితంగా వాల్యూ అనేది ఉంటుంది, నల్ ఉండదు. అదే కనుక అది మనకి వేరే టేబుల్లో కనుక ఫారిన్ కీ ప్లేస్లో ఉన్నప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ ప్రైమరీ కీ కన్నా ఉండాలి, లేదంటే నల్ అయినా ఉండొచ్చు. టు సాటిస్ఫై ద రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కాన్సెప్ట్, ఫారిన్ కీ వాల్యూ మస్ట్ మ్యాచ్ అన్ ఎగ్జిస్టింగ్ వాల్యూ ఇన్ ద పేరెంట్ టేబుల్ ఆర్ టు బి నల్. ఎక్కడ నల్ ఉండొచ్చు, ప్రైమరీ కీలో నల్ ఉండకూడదు, ఖచ్చితంగా వాల్యూ ఉండాలి, అది యూనిక్ ఉండాలి.
అదే ప్రైమరీ కీని తీసుకెళ్ళి వేరే టేబుల్లో కనుక వాడుకుంటే అక్కడ ఇంటిగ్రేషన్ చేస్తాం. చేసినప్పుడు అక్కడ ఆల్రెడీ ప్రైమరీ కీలో ఉన్న వాల్యూ అయినా ఇక్కడ వాడుకోవాలి, లేదంటే నల్ యూస్ చేసుకోవాలి. A primary key value can exist without a corresponding foreign key value. However, a foreign key must have a corresponding primary key. ఇక్కడ ఏం చెప్తున్నాం? ప్రైమరీ కీ వాల్యూ ఎగ్జిస్ట్ వితౌట్ ఏ కరస్పాండింగ్ ఫారెన్ కీ వాల్యూ. మన డిపార్ట్మెంట్లో ఉండే ఐడీస్ అన్నీ కూడా వేరే ఎక్కడో వాడుతున్నారని చెప్పి మనం చూసుకోం. ఓకే, మనం ఓన్గా మనం నెంబర్లు ఇచ్చుకుంటూ వెళ్తాం. డిపార్ట్మెంట్ ఐడి ఎప్పుడు కూడా మనం ఓన్గా నెంబర్లు ఇచ్చుకుంటూ వెళ్తాం. అదే కనుక ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి ఉందనుకో, అది ఖచ్చితంగా ప్రైమరీ కీకి ఉన్న కరస్పాండింగ్ నెంబర్కి ఉండాలి. ద నెక్స్ట్ రూల్ ఈస్ బిఫోర్ యూ డిఫైన్ ఏ రెఫరెన్షియల్ integrity constraint in the child table, the referenced unique or the primary key constraint on the parent table must already be defined. డిపార్ట్మెంట్ ఐడి ఎంప్లాయీలో డిపార్ట్మెంట్ ఐడి నెంబర్ 90, 90, 110 ఇలా ఇచ్చామా, అది ఖచ్చితంగా ప్రైమరీకి వేరియబుల్ ఉంటే అక్కడ ఖచ్చితంగా డిఫైన్ చేసి ఉండాలి, లేకపోతే అది యాక్సెప్ట్ చేయదు. అక్కడ 90, 110, 190 3 ఉన్నాయి డిపార్ట్మెంట్ ఐడీలు. మనం ఇక్కడ అవి కాకుండా 60, 70, 60, 70 అండ్ 100 ఇచ్చామనుకో, అది యాక్సెప్ట్ చేయదు. బికాస్ అక్కడ ఉన్న వాల్యూస్ని ఇక్కడ మెన్షన్ చేయాలి, లేకపోతే ఇక్కడ ఏమి ఉండాలి, నల్ యూస్ చేసుకోవాలి. In other words, you must first have a parent primary key defined before you can create a foreign key in a child table. ఫస్ట్ ఏం చేయమన్నాం, పేరెంట్ యొక్క ప్రైమరీ కీ వాల్యూస్ని డిఫైన్ చేసుకొని నెక్స్ట్ ఫారెన్ కీలోకి వెళ్ళినప్పుడు ఆ వాల్యూస్ని యూజ్ చేసుకోవాలి. To define a foreign key constraint, it is good practice to use the suffix _fk in the constraint name. For example, the constraint name for the foreign key column in the employee table could be named employees department _id _fk. సో ఎప్పుడైతే మనం ఫారెన్ కీ అని మనకు తెలియాలి కాబట్టి ఎఫ్కేతో డిఫైన్ చేసుకోవడం వల్ల you can easily understand which key is the primary foreign key, which key is a primary key. The syntax for defining a foreign key constant requires a reference to the table and the column in the parent table. So ఇక్కడ చూసినట్టయితే create table, copy employee id number, constant copy employee pk primary key, first name varchar, last name varchar, department id number, constancy employee department id. ఈ టేబుల్ ఎంప్లాయీస్ అనే టేబుల్లో ఆల్రెడీ ప్రైమరీ కీ దేనికి ఇచ్చాం, ఎంప్లాయీ ఐడికి ఇచ్చాం. ఇంకోటి ఏంటి, ఐడి అనేది ఎక్కడి నుంచి తెచ్చుకోమంటున్నాం, ఫారిన్ కీ రెఫరెన్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ కీ నుంచి తెచ్చుకోమని చెప్తున్నాం. అలా మనం మెన్షన్ చేయాలన్నమాట. ఇదంతా కూడా మనం డిబిఎంఎస్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఆ టేబుల్కి కావాల్సిన కీస్ అనేవి మనం మెన్షన్ చేసుకుంటూ వెళ్తాం.
Everyone should understanding. So when you go for the delete cascading, using on the delete cascading option when defining a foreign key enables the department row in the child table to be deleted when the row in the parent table is deleted. డిలీట్ చేసేటప్పుడు ఏమడుగుతున్నాము, ఫారిన్ కీ ఎనేబుల్ అయి ఉన్న దగ్గర మనం కనుక పేరెంట్ టేబుల్ని డిలీట్ చేస్తే ఇక్కడ రోలో ఉండే ఇది కూడా డిలీట్ అయిపోతుంది. ఇఫ్ ద ఫారిన్ కీ డస్ నాట్ హ్యావ్ ఎన్ delete cascading option, referenced row in the parent table cannot be deleted. References table అనేది ఉన్నప్పుడు మనం ఫారిన్ కీ డస్ నాట్ హ్యావ్ ఎన్ ఆప్షన్ ఆఫ్ ఆన్ డిలీట్ క్యాస్కేడింగ్ అనేది యూజ్ చేస్తే దెన్ అప్పుడు ఏమవుతుంది, పేరెంట్ టేబుల్లో ఉన్న ప్రైమరీ కీని డిలీట్ చేస్తే ఇక్కడ అనేది మార్పు అనేది అవ్వదు. ఇన్ అదర్ వర్డ్స్ ద చైల్డ్ టేబుల్ ఫారిన్ కీ కాన్స్టెంట్ ఇంక్లూడ్స్ ద ఆన్ delete cascading permission allowing its parent to delete the row that is the reference to. ఇక్కడ ఏముంది 90, డిపార్ట్మెంట్లో 90, 110, 190 ఉంది. ఇక్కడ డిపార్ట్మెంట్లో 3 రోలు 2 కాలమ్స్ ఉన్నాయి. డిలీట్ ఆప్షన్ అనేది యూస్ చేస్తే, సో see here we are giving as a create without on delete with delete. Create table, copy employees, employee ID 6, constant copy, primary key, first name varchar, last name varchar of 25, department ID number, email varchar 20, constant C department underscore department ID, foreign key, department of ID, reference to the copy department of department ID. ఇక్కడ రెఫరెన్స్ తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ డిలీట్ చేస్తే ఇక్కడ కూడా చేంజెస్ అనేది జరుగుతుంది. An attempt delete the department ID 110 from the department table fails as there are department rows in the employee table. సో ఎప్పుడైతే డిలీట్ చేయమంటామో దెన్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద చైల్డ్ రికార్డ్, ఆ పర్మిషన్స్ అనేది వైలేట్ అయినట్టు ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఆన్ డిలీట్ క్యాస్కేడింగ్ ఇచ్చామో దెన్ ఆటోమేటిక్గా 1 రో డిలీట్ అయిపోతుంది. ఇందాక దానికి ఇక్కడ చూడు, ఇక్కడ ఏమి ఇచ్చాం, రెఫరెన్సెస్ ఆఫ్ ద కాపీ డిపార్ట్మెంట్ అన్నాం. కాపీ డిపార్ట్మెంట్ అయినప్పుడు అది మనం రెఫరెన్సెస్ తీసుకున్నాం కాబట్టి అది చైల్డ్ రో పనికిరాదు, అది అంటే డిలీట్ అవ్వదు. మనం ఇక్కడ ఇక్కడ ఏం చేసాం, ఆన్ డిలీట్ క్యాస్కేడింగ్ యూజ్ చేస్తాం. డిలీట్ క్యాస్కేడింగ్ చూస్తే 110 అనేది ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ టేబుల్లో డిలీట్ చేస్తే ద డిపార్ట్మెంట్ రో ఇన్ దట్ ఎంప్లాయీ టేబుల్ ఆర్ ఆల్సో డిలీటెడ్. 110 అనేది డిలీట్ అయిపోతుంది. So you can use the check constant. A check constant must only be on the row where the constant is defined. A check constant cannot be used in the queries that refers to the value in other row. The check constants cannot contain the calls to the function sysdate, user ID, user or the user rename renv. The statement check sysdate greater than 05 May 1999 is not allowed. The check constant cannot be used the pseudo columns, Carvel, next value, level or the row number. The statement check next value greater than 0 is not allowed. A single column can have a multiple check constants that reference the column in which the definition. There is no limit to the number of check constants that you can define on a column. Check constants can be defined at the column level or the table level. The syntax should be, the check constant is salary number 8,2, constant employee minimum salary CK, check of salary greater than 0. శాలరీ అనేది 0.2 పాయింట్ అంటే ఇప్పుడు పైసలో కావాలనుకుంటే 8 కాలమ్స్లో 2 పాయింట్స్లో ఉండేటట్టు 8,2 అంటే ఇప్పుడు 100 రూపీస్ ఉందనుకో, 100.50 ఉందంటే మొత్తం ఎన్ని 5 అవుతాయి. అక్కడ 8 ఉండాలి. 8లో 2 పాయింట్ తర్వాత ఉంటాయి, 2 బిఫోర్ 6 బిఫోర్ ఉంటాయి. టేబుల్ కాన్స్టెంట్ ఎంప్లాయీ మినిమం శాలరీ CK, చెక్ శాలరీ గ్రేటర్ దాన్ 0.
సో అలా మనం చెక్కింగ్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. సో దీనిలో మెయిన్గా ఏంటి, ప్రైమరీ కీ ఫారెన్ కీని ఎలా యూజ్ చేయాలనేది మనం ఇక్కడ నేర్చుకున్నదన్నమాట. ఓకే.